అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారం. ఇవాళ పరిస్థితులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా, హత్యాంధ్రగా, శవాల దిబ్బగా మారుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం గురించి స్పందించవలసిందిగా అనేక మార్లు కూటమి ప్రభుత్వానికి, దాంతోపాటుగా గవర్నర్ గారికి కూడా విన్నవించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేనటువంటి ఈ ప్రభుత్వం మళ్ళీ ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి చేయట్లేదు. ఈ రాష్ట్రంలో రోజుకి ఒక 5 మర్డర్లు, 6 మానభంగాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ పరిపాలన కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ దౌర్జన్య కాండను కానీ పట్టించుకోనటువంటి ప్రభుత్వం కేవలం ప్రచార పిచ్చితోటి, లేదా ప్రభుత్వం మీద, మేము గతంలో చేసినటువంటి పరిపాలన మీద విషం చిమ్మేటటువంటి ప్రయత్నానికి, అప్పులు చేయడానికి మాత్రమే సమయాన్ని కేటాయిస్తుంది తప్ప ఎక్కడా కూడా పరిపాలన మీద దృష్టి పెట్టలేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యవస్థ కూడా పని చేస్తుందా ఈరోజు అంటే ఖచ్చితంగా పని చేయట్లేదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కానీ, హోంమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎక్కడైతే దమనకాండ జరుగుతుందో, ఎక్కడైతే దాష్టికాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే హత్యలు జరుగుతున్నాయో ఆ కుటుంబాలని పరామర్శించడానికి వెళ్ళినటువంటి ప్రతిపక్ష నాయకుడు మా కార్యుల మీద చలోక్తులు చేస్తూ వారి మీద తప్పుడు ప్రచారం చేయడానికి మాత్రమే వారి యొక్క టైం అంతా కేటాయిస్తున్నారు తప్ప వారు ఇచ్చినటువంటి హామీలను బట్టి కానీ, వారు చేయాల్సినటువంటి ఈ యొక్క పథకాల ఇంప్లిమెంటేషన్లో కానీ ఎలాంటి దృష్టి లేనటువంటి ఈ ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ హత్యాకాండని మొదలుపెట్టింది. ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే 30 రోజుల్లో 14,200 కోట్లకి ఈ ప్రభుత్వానికి టైం దొరికింది. అంటే రోజుకి దాదాపుగా 450 కోట్ల పైచీలకు అప్పు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ యొక్క మానభంగాల్ని ఎందుకు ఆపట్లేదు, ఈ హత్యా రాజకీయాలను ఎందుకు ఆపట్లేదు, ఈ దౌర్జన్యకాండని ఎందుకు ఆపట్లేదని ప్రజలు కానీ ప్రశ్నిస్తే కేవలం 1 రోజులే అయిందంట. అంటే 1 రోజుల్లో అప్పులు కుప్పగా మార్చడానికి మీకు సమయం దొరికింది. అబద్ధాలు చెప్పడానికి, శ్వేతపత్రాల పేరుతోటి తప్పుడు పత్రాలను ప్రచురించడానికి మీకు టైం దొరికింది. కానీ అభాగ్యుల్ని, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి, ఆ యొక్క దాడుల్ని అడ్డుకోవడానికి మాత్రం ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా చిత్తశుద్ధి లేదు. ఇది కావాలని చేస్తున్నటువంటి పనిగా కనపడుతుంది. కాబట్టి ఇవాళ గవర్నర్ గారు వచ్చారు సభకి. గవర్నర్ గారి దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లడం కోసం వారిని కూడా డెమోక్రసీ సేవ్ చేయవలసిందిగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, ప్రజల్ని కాపాడవలసిందిగా, దాని మీద స్పందించవలసిందిగా వారిని కూడా విన్నవించడం జరిగింది, వారిని కూడా కోరడం జరిగింది. కానీ వారు పట్టించుకోలేదు. కాబట్టి మేము సభ నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా కావాలని కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక తప్పుడు విధానం. కేవలం వారు ఇచ్చినటువంటి హామీల నుంచి తప్పించుకోవటానికి, చరిత్రలో ఎవ్వరూ లేనటువంటి, ఎవ్వరూ చేయనటువంటి విధంగా ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెడుతుంది. నిజంగా ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొంచెమైన ఆలోచన ఉందా ఈ ప్రభుత్వానికి? ఓటాన్ బడ్జెట్ అనేది ఒక 1-2 నెలలు కాలం అయితే పర్వాలేదు, 7-8 నెలల కాలం ఓటాన్ బడ్జెట్లో కాలయాపన ఎందుకు చేస్తుందో ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే వారు పథకాలు ఇవ్వలేరు కాబట్టి, పథకాల కోసం కేటాయింపులు చేయలేరు కాబట్టి, వచ్చిన డబ్బుని దోచుకోవాలి కాబట్టి, చేసిన అప్పుల్ని తినివేయాలి కాబట్టి ఓటాన్ బడ్జెట్ కింద కాబట్టి ఇది ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయం. ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానంగా మనం పరిగణించాలి. ఇదే విషయాన్ని జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లడానికి రేపు ఢిల్లీలో కూడా ధర్నా చేయబోతున్నాం. ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం, అలాగే హోంమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. దీని మీద వారిని కూడా స్పందించవలసిందిగా మేము డిమాండ్ చేశాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 30 రోజులు లేదు. పైపెచ్చు ఈ హోంమంత్రి గారు కూడా మీడియా కుటుంబాలని పరామర్శించకపోగా అది వారి వ్యక్తిగత కారణాలతోటి చనిపోయారని ఒక అబద్ధపు ప్రచారం చేయడం అనేది ఇది హర్షించదగ్గ విషయం కాదు. తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యవాదులు, ఇంటెలెక్చువల్స్ దీని మీద మాట్లాడాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దమనకాండని ఆపడానికి ప్రతి ఒక్కరు కూడా చైతన్యంగా ముందుకు రా. మీ అందరిని కూడా
కొన్ని మీడియా వ్యవస్థల్ని కొన్ని మీడియా సంస్థల్ని వాళ్ళ జేబు సంస్థలుగా మార్చుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అదే పనిగా దాడులు చేస్తూ ఆ దాడులు బయట ప్రజలకి చేరనివ్వకుండా వారి యొక్క మీడియా వ్యవస్థల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది కూడా నార్మల్ మీడియా వ్యవస్థలన్నీ కూడా ఖండించాలి, చూపించాలి. నాయకుల మీద దాడులు, కార్యకర్తల మీద దాడులు, ఎవరు మాట్లాడితే వారి మీద దాడులు చేయడం వారి విధానంగా మార్చుకొని భయభ్రాంతులకి గురి చేసి వారి ఇష్టారాజ్యంగా ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలనేదే వారి ఆలోచన. కాబట్టి అలాంటి దోపిడీకి అడ్డుగా నిలబడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ప్రజల కోసం పోరాటం చేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం యొక్క ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలని ఎండగడుతుందని మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాం. రేపు ఎట్టి పరిస్థితుల్లో ధర్నా కార్యక్రమం ఢిల్లీలో కూడా చేసి జాతీయ మీడియాలో దేశంలో కూడా దీని మీద చర్చ జరిగే విధంగా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్. జై జగన్.